ఇక్కడ పార్క్‌కెళ్ళాను గదా! ఆల్రెడీ నేను వీటి గురించి ఫుల్ వీడియోస్ అయితే పెట్టానండి. చాలా పెట్టాను. ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఒక్కసారి చూడండి. చిక్కుముడి తోటని అన్నీ పెట్టేశాను. కొన్ని ఫోటోస్ అయితే నేను కలెక్ట్ చేశాను గదా! ఆ ఫోటోస్ అన్నీ వీడియో రూపంలో చేస్తానని జెప్పాను. ఇక ట్రైన్ జర్నీ అండి. ట్రైన్ జర్నీ 40 మినిట్స్ ఉంటుంది. చాలా బావుంటుంది. కానీ మేమైతే ట్రైన్ జర్నీ అయితే చేయలేదు. ఇంకా ఇదైతే గనక వీల్ చైర్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్రైన్ జర్నీ బావుంటుంది. వాళ్ళకి కూడా హ్యాపీగా ట్రైన్ జర్నీ అయితే చెయ్యొచ్చు. ఇంకా ఏంటి అంటే గనక ఈ పార్క్‌లో 400 ఏళ్ల నాటి చెట్టు కూడా ఉందండి. ఆ చెట్టు కూడా సూపర్ ఉంది. ఇక్కడ చూసారు కదా! సీజన్ వారీగా ఫ్లవర్స్ అయితే గనక చాలా చక్కగా పెడుతున్నారండి. ఆ ఫ్లవర్స్ ఫొటోసేనండి ఇవన్నీ. నేను ఇక్కడైతే ఓన్‌గా కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాను. అవి కూడా ఈ వీడియోలో పెట్టేశానండి. ఇది వీడియో కాదు, ఓన్లీ ఫొటోసే. ఫుల్ వీడియోస్ అయితే గనక చాలా ఉన్నాయి. అవన్నీ దయచేసి ఆ వీడియోస్ అన్నీ చూసి మీ ఫీడ్‌బ్యాక్ నా కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇంకా తులసి చెట్లు ఉన్నాయండి. చాలా రకాల తులసి చెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక గార్డెన్ ఉందండి. ఆ గార్డెన్‌లో అన్నీ మనకి ఇంట్లో యూజ్ చేసే కుకింగ్‌లో యూజ్ చేసే మొక్కలున్నాయి. చాలా బాగున్నాయి ఆకులైతే గనక. అవి కూడా నేను ఫొటోస్ అయితే కొన్ని తీశాను. ఆ ఫొటోస్ కూడా యాడ్ చేశానండి. ఇంకా ఇక్కడ మన ఇండియా అరటి చెట్లు కూడా ఉన్నాయండి. కాకపోతే అవైతే ఫొటోస్ తీయలేదు. ఎందుకంటే అది ఎందుకో నాకు కొత్తగా అనిపించలేదండి. మనము అరటి చెట్లు రోజు చూస్తూనే పెరిగాము ఇండియాలో. ఇంకెందుకో అవి కొత్తగా నాకేదో ఫోటో తీద్దాము అనే విధంగా అయితే అనిపించలేదు. ఇవి చూసారు కదా! ఇవైతే ఎండాకాలం పెడతారండి. హ్మ్. ఇంక ఈ పార్క్ అయితే గనక ఎలా ఉంటుంది అంటే గనక ఈ పార్కు ప్రతి సంవత్సరము కొన్ని నెలలు మాత్రమే ఉంటుందండి. నవంబర్ 15 వరకు ఉంటుంది. మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్‌లో స్టార్ట్ అవుతుందండి. నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అసలు ఎలా పోవాలి ఏంటి, మేమైతే గనక కారులోనే వెళ్ళామండి. దీనికి ఇంకా మనం ఎలా పోవాలి ఏంటి అనేది కూడా ఉంటుంది. మేము ఉదయనే నుంచి కారులో వెళ్ళాము. మాకైతే 2:30 గంటలైతే పట్టిందండి. 2:30 గంటలు చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. ఇంకోటేందంటే ఈ పార్క్‌లో మనకి చెప్పులు లేకుండా కూడా ఉత్త కాళ్ళతో హ్యాపీగా తిరగచ్చండి. అదే ఈ పార్కులో అయితే ఇంకా పడుకునే వాళ్ళు కూడా చక్కగా ఇక్కడ గడ్డి మీద హ్యాపీగా పడుకోవచ్చు. ఎందుకంటే యానిమల్స్‌కి ఎలౌ లేదండి ఈ పార్కులో. కాకపోతే వాళ్ళు పెంచే యానిమల్స్ అయితే ఉంటాయి. అవి కొంత వరకే ఉంటాయండి. అక్కడ మనకి చక్కగా చుట్టూ మెస్సేసేసి వాటిల్లోనే పెంచుతున్నారు కాబట్టి ఈ ప్లేస్ అంతా ఎలాంటివి తిరగవు కాబట్టి జంతువులు మనం ఏదో కుక్కలు తిరుగుతాయి, పాసిపోతాయి అలా అనుకుంటూ ఉంటాం కదా! అలాంటివి ఏం లేవు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఈ పార్క్‌కి ఫుడ్ ఎలౌ లేదు అనేది కూడా లేదండి. ఫుడ్ అయితే మనం తీసుకెళ్ళిపోయి చక్కగా ఫుడ్ అక్కడ తినేసేయొచ్చండి. మనకి ఏదైనా ఫుడ్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ తినొచ్చు. మేమైతే ఏం ఫుడ్ తీసుకెళ్ళామంటే ఆమ్లెట్ వేసుకొని వెళ్ళామండి. ఇంకా పులిహోర చేసుకొని వెళ్ళాం. లెమన్ రైస్ ఉంటుంది కదా! అది తీసుకొని వెళ్ళాము. స్నాక్ కింద అయితే గనక శనగుండ్లు ఉప్పేసి వేపినవి ఉంటాయండి ఇక్కడ ప్యాకెట్స్. అది ఒకటి కొనుక్కెళ్ళాము. పొటాటో చిప్స్ తీసుకెళ్ళాము. ప్లస్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళాము. డ్రింక్స్ అయితే గనక వాటర్ తీసుకెళ్ళాం. జ్యూసులు తీసుకెళ్ళామండి. ఇలా డ్రింక్స్ కూడా తీసుకెళ్ళాము. ఎందుకంటే లోపల కూడా మేము కాఫీ కూడా తాగామండి. హ్మ్. ఎంట్రన్స్ టికెట్ అయితే పెద్దవాళ్ళకి రూ. 18 ఉంటుంది. చిన్న పిల్లలకైతే రూ. 10 ఉంటుంది. వీల్ చైర్ పక్కన వెళ్ళే వాళ్ళకైతే గనక రూ. 10 అండి. ఒకరికి హెల్పింగ్‌గా వెళ్ళొచ్చు. వీల్ చైర్ వాళ్ళకైతే ఫ్రీయేనండి. వీల్ చైర్ వాళ్ళకైతే ఫ్రీయేనండి. ఇంకోటేందంటే ట్రైన్ కూడా ఉంటుంది. ట్రైన్ అయితే గనక లోపలికొచ్చినాక టికెట్స్ ఉంటాయండి. ఆ టికెట్స్ తీసేసుకొని ట్రైన్ అయితే 40 మినిట్స్ అయితే జర్నీ చేయొచ్చు. చాలా బావుంటుందండి. నాకైతే గనక ఇలా ఫొటోస్ దిగానండి. ఇంక నాకు విడిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఇలా కొత్త కొత్త ప్లేసెస్‌కెళ్తే గనక ఇంకోటేందంటే పైన ఆకాశం కనిపిస్తూ నా ఫొటోస్ దిగటం భలే ఇష్టమండి. కాబట్టి నేనైతే గనక ఫొటోస్ ఎక్కువే దిగానండి. ఎలా ఉన్నాయి ఏంటి నా ఫొటోస్ కూడా నేను సెల్ఫీస్ తీసుకున్నాను కదా! ఇంకెవరన్నా ఉంటే చక్కగా తీసేవాళ్ళు చాలా బావుంటుంది. ఇంకా మా ఫ్రెండ్స్ ఏందంటే
వాళ్ళ ఓన్‌గా ఫోటోస్ తీసుకుంటూ ఉన్నారు. నేనైతే వీడియో తీసుకుంటూ మధ్య మధ్యలో సెల్ఫీస్ తీసుకున్నానండి. ఈ విధంగా అయితే చక్కగా చేశాను. ఇంకోటి చిక్కుముడి తోట ఉందండి. దానికి కూడా వెళ్ళాము. అది చాలా బావుందండి. లోపలికి వెళ్ళి బయటికి రావడానికి చాలా టైం అయితే పట్టింది. ఎటు పోయినా ఒకేలాగుంది. ఏదో కొత్తగా ఏంటి ఎటు పోయినా ఒకేలాగుంది. ఇది కొత్తగా లేదు. ఆల్రెడీ ఇక్కడికొచ్చాం కదా అన్నట్టుంది. మేము లోపలికి రావడానికి కూడా చాలా టైం పట్టింది. ఇంకోటి ట్రైన్ జర్నీ చేసే వాళ్ళని వీడియో తీశాను. వాళ్ళు కూడా హాయ్ చెప్పారండి. ఇక్కడ హాయ్, బాయ్ చెప్పడం కామన్. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ వీటికి ఆల్రెడీ ఊలు తీసేశారు. ఎండాకాలం కదా మేము వెళ్ళింది. అది ఇక్కడైతే నేను చెప్పాను కదా! కిచెన్‌లో వాడుకునే కొన్ని రకాలున్నాయని. పుదీనా ఉంది. ఆహ్, ఇంకోటైతే ఆహ్ ఏమంటారు మనకి చాలా వరకు ఫుడ్‌కి సంబంధించినయి ఒరిగానో అని చెప్పి పిజ్జాలో వేసేయి ఉన్నాయండి. ఇంకా పుదీనా కూడా ఉందండి. పుదీనా ఉంది. మర్వం ఉంది. మర్వం కూడా కొంతమంది ఇక్కడ ఫుడ్‌లో వాడతారు కాబట్టి మర్వం ఉంది. ఆకులు సలాడ్స్ చాలా రకాలున్నాయండి. ఇక్కడైతే గనక టేస్ట్ కూడా చేయొచ్చండి. మనం టేస్ట్ చేయకూడదు అని అయితే లేదు. మనకి ఏది కావాలంటే టేస్ట్ చేయొచ్చు. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే నాకైతే ఉందండి. ఇది ఎక్స్‌పీరియన్స్ చెప్దామని నేను ఈ వీడియో కూడా తీసా. ఫోటోస్ అన్నీ యాడ్ చేసి ఒక వీడియో పెట్టాను. మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. ఇలాంటి ప్లేస్‌లో పోతే ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఎందుకుంటుంది? ఇంకా పక్కనున్న ఒక పల్లెటూరు వెళ్ళానండి. ఆ పల్లెటూరులో ఉందండి అసలు కాలువ పక్కన నడుస్తూ వెళ్తే ఇంకా నాకైతే స్వర్గంగా ఉందండి. ఒక కొంగ ఊరికే చూస్తూ ఉంది. దానికి ఒక సరదాగా షార్ట్ వీడియో తీసి దానికి ఒక చిన్న వాయిస్ అయితే ఇచ్చానండి. కొంగ మన కోసం ఎదురు చూస్తుంది అని ఒక టైటిల్ పెట్టేసి వాయిస్ కూడా ఇచ్చాను. అది కూడా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఇంకోటి ఏందంటే గనక మనకి చాలా పొడవున గులాబీ చెట్లు ఉన్నాయండి. అసలు ఆ గులాబీ చెట్లోకి వెళ్తే స్మెల్ ఉందండి. మతిపోతుంది. అంత బావుంది. ఇక్కడైతే రాశారండి. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఒకటి రాశారు. అక్కడ ఏం రాశారంటే గనక ఆ తామర ఆకు మీద వాటర్ పోస్తే గనక బొట్టు కూడా నిలబడదని రాశారు. నేను ఆల్రెడీ ఆ విషయం మా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అక్కడ రాసాక "విజయ ఆల్రెడీ నువ్వు చెప్పేసావు కదా" అని చెప్పి అన్నారండి. నేను చెప్పేసిందే అక్కడ రాసేసారు. ఇంక చూసారు కదా! హ్మ్. అసలు తామర చెట్లున్నాయి. నంబర్ ఆఫ్ అండి. ఈ రకం ఉంది, ఆ రకం లేదు అని అయితే లేదు. అన్ని రకాల తామర చెట్లున్నాయండి. తామర చెట్లకి పైన వంతెనలా కట్టారండి గ్లాస్ బ్రిడ్జి. దాని మీద వెళ్తూ కింద చెట్ల మీద ఏదో నడుస్తున్న వాటర్‌లో నడిచిన ఫీలింగ్ అయితే ఉంది. ఈ చెట్టుని ఏమంటారనేది కామెంట్ చేయండి. ఆ చెట్టునైతే ఇందాక మేము చూసిన చెట్టునైతే గనక ఇక్కడైతే అంతోనివారి ఫ్లవర్స్ అంటారండి. మనకేమంటారు ఏంటి లిల్లీ ఫ్లవర్సే అని అంటారైతే అనుకుంటున్నాను. ఈ చెట్లేనండి. ఏమంటారు ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇలా నడుస్తూ పోతుంటే ఓన్ వెహికల్స్ మనం లోపలికెళ్ళినాక సైకిల్ కూడా వాడొచ్చండి. కార్‌లో అయితే గనక ఎలో లేదు. మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి. ఇదేనండి గులాబీ చెట్లు నేను చెప్పాను కదా! చక్కగా నడిచినంత పొడవున మన కను మేరకు గులాబీ చెట్లు కనిపిస్తూ ఉన్నాయండి. ఇక్కడ ఈ చెట్లున్నాయి, ఆ చెట్లు ఉన్నాయని లేదు. అసలు ఎన్ని చెట్లంటే ఒలీవ చెట్లున్నాయండి. అసలు ఎన్ని రకాల ఒలీవ చెట్లున్నాయి. ఈ చెట్టు, ఆ చెట్టు అని కాదు ఎన్నో ఎకరాల్లో ఉన్నదండి. అన్ని ఎకరాలు తిరగడానికి నాకైతే టైం సరిపోలేదు. మేము ఉదయం 10కి వెళ్ళి 6 వరకు తిరిగి నీరసం వచ్చేసిందండి. మధ్యలో ఒక చోటమాట కూర్చొని ఫుడ్ అయితే తిన్నాను. నేనైతే గనక చెప్పులు ఇప్పేసి కవర్ తీసుకెళ్ళా సేఫ్టీగా. కవర్లో పెట్టేసి హ్యాపీగా ఆ గడ్డి మీద నడుస్తూ ఉంటే ఆ గడ్డి ఫీల్ అవుతుంటే భలే ఉంది. ఎలా అనిపించిందంటే నా ఫీలింగ్ అయితే గనక ఏదో పూల మీద మన కోసరము పూల బాట ఏసారా అనే విధంగా అయితే ఉందండి. అంత బాగుంది. నాకైతే గనక ఆ ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఈ చెట్టును కూడా ఏమంటారు చెప్పండి? ఆ కంకిలాగా ఉంది కదా! దాన్ని ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇక్కడ ఇది తాబేలు ఫౌంటైన్ అండి. దీని పక్కనే అరటి చెట్లు అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదా! అరటి చెట్లు అయితే గనక ఫొటోస్ తీయలేదు. దీని పక్కనే అవి కూడా ఉన్నాయండి. ఇదైతే గనక కస్తెల్లో చక్కగా ఒక కోటలాగా ఉంది. అది కూడా బాగుంది. ఈ ఫొటోస్ వచ్చేసి
చిక్కుముడి తోట అన్నాను కదా, దాంట్లోనేనండి ఈ ఫొటోస్ అయితే గనక. నేను అందుకే అన్ని ఫొటోస్ కలిపి ఒక వీడియో చేశాను. మీకేమన్నా ఫొటోస్ నచ్చితే గనక మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చండి, నో ప్రాబ్లము. హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా బాగుంటాయి ఫొటోస్ అయితే. అంటే వేరే ఫొటోస్ ఉన్నాయి కదా, నావని కాదండి, మామూలుగా మనకి లొకేషన్స్ ఫొటోస్ పెట్టాను. పైనుంచి ఫుడ్ తినడానికి ఆగినప్పుడు బయటకు ఒక వీడియో లాగా తీశానండి. అది కూడా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటో అడగనండి మిమ్మల్ని, ఒక మంచి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయటం లేదు. పక్కనే సబ్స్క్రైబ్ చేయగానే వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్, దాన్ని టచ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అండ్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ పెడుతున్నా కదా, ఇటలీ వీడియోస్ కొన్ని, అవి నోటీస్ వస్తాయి. చక్కగా మీరు పెట్టగానే చూసేసేయచ్చు. ఇంకా లైక్ చేయండి, చాలామంది లైక్ చేయటం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, లైక్ చేసేసేయండి. ఇంకెందుకు లేటు, చక్కగా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి. ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. నేనైతే ఈ ఫొటోస్కి ఇంట్రో అయితే ఏమీ తీయలేదండి, ఎందుకంటే నేను కనిపిస్తూనే ఉన్నాను కదా ఫొటోస్లో. నేను ఏ వీడియోలో అయితే కనిపించలేదో ఆ వీడియోకి ఇంట్రో అయితే తీస్తాను. యాక్చువల్గా నేను కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంట్రో తీయటం ఎందుకు అని చెప్పి నేను తీయలేదండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఏం చేయాలి, మన ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, అక్కడ మెసేజ్ చేయండి. చక్కగా మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాను, బూస్టింగ్ కూడా వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే మంచి కామెంట్ అయితే ఇవ్వండి నాకు. ఆ కామెంట్ ఇస్తారు అని అయితే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి, నా వాయిస్ ఎలా అనిపిస్తుంది, విని విని బోర్ కొట్టేస్తుందండి. బోర్ కొట్టేస్తే ఇంకా ఆపేద్దాంలేండి ఈ వీడియో ఇంతటితో. మరొక వీడియో ఉంటుంది కదా, అవి కూడా చూసేసేయండి. ఇంక ఇదైతే నేను చెప్పాను కదా, చిన్న సిటీ వెళ్ళాను పక్కన అని చెప్పి, ఆ సిటీలో ఈ ఫొటోస్ అన్నీ అండి చూడండి. చక్కగా ఇక్కడ 2 ఉన్నాయండి, ఇవి చక్కగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లాగ్ బ్రిడ్జ్ ఉందండి, ఆ వీడియో కూడా వచ్చేసింది, మీరు చూసేసి ఉండుంటారు. చూడకపోతే ఒకసారి చిన్న ఊరు అని చెప్పి ఒక వీడియో పెట్టాను, అది కూడా చూసేసేయండి. ఇది లాక్ బ్రిడ్జ్ అని చెప్పా కదా, ఇదేనండి. చాలా బాగుంది. ఇక్కడ ఎంతమంది లాక్ వేసేసి పక్కన కాలంలోకి ఇసిరేసారండి తాళాలు అయితే గనక. ఇంకా చాలా బాగుంది ఈ సిటీ కూడా. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. మరొక మంచి వీడియోతో మీ ఇంటమ్మాయి మీ ఇంటికి వస్తుంది. అప్పటిదాకా మన ఛానల్లో చాలా వీడియోస్ కదా ఉన్నాయి కదా, అవి కూడా చూస్తారని అయితే అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా చెప్తే అవి చేసేస్తాయి. చూసారు కదా, ఐస్ క్రీమ్ నేను తింటున్నాను. ఐస్ క్రీమ్ ఏంటంటే పిస్తాకియో, ఇక్కడ జెలాటో అంటారండి. జెలాటో అంటే ఇటాలియన్ ఐస్ క్రీమ్, చాలా ఫేమస్ అండి. నాకైతే భలే నచ్చుతుంది. నేనైతే యాక్చువల్గా ఎక్కువ ఐస్ క్రీమ్స్ అంటే ఏం తింటానంటే నొచ్చోళ్ళు ఒకటి, పిస్తాకియో ఒకటి, తిరమిసు, ఆ 3 తింటానండి బయటికి పోతే. ఇంకా వేరే ఐస్ క్రీమ్స్ అయితే చాలా తక్కువగానే ట్రై చేస్తాను. ఈ 3 మటు కంపల్సరీ తింటాను. ఈ 3 దొరకనప్పుడు వేరే వేరే ఐస్ క్రీమ్స్కి వెళ్తాను. ఇటాలియన్ పిజ్జా, ఇటాలియన్ ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్ అండి. మీలో ఎంతమంది ఇటాలియన్ ఐస్ క్రీమ్ తిన్నారు ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి, ఓకేనా? మరొక మంచి వీడియోతో వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈ సిటీ అయితే అంత చిన్న సిటీ, చిన్న ఊరు, చింతలేని ఊరు అంటారు కదా, అలా ఉందండి. ఇక్కడ కొంగ, దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా తీశాను, ఫుల్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. చూడని వారు ఉంటే కంపల్సరీ చూసి కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి చూశారు కదా, ఆ పార్కులో ఉన్న కస్తెల్లోని ఫోటో తీశానండి. ఈ చెట్టు చూడండి, ఏదో ఆకాశాన్ని తాకినట్టుంది. ఇదిగో చూశారు కదా, ఎంత దూరం నుంచి తీశాను. ఓకే, బాయ్.